ఈ మధ్య కాలంలో వివాహ బంధంలో అనుమానం పెనుభూతంలా తయారైంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు పెరిగిపోయి పచ్చని కాపరాలు కాస్త ముక్కలవుతున్నాయి. దంపతుల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడమే దీనికి కారణం. భర్త ఉండగా భార్య ప్రియుడి మోజులో పడడం, భార్య ఉండగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య నమ్మకం సన్నగిల్లిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఆ బంధం బలహీనపడడంతో పాటు రక్తాన్ని పారిస్తుంది. భార్యకు ఇంకొకరితో అఫైర్ ఉన్నదన్న అనుమానంతోనే చాలా మంది భర్తలు హత్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై విపరీతంగా అనుమానం పెంచుకున్న ఓ భర్త ఏకంగా ఆమె ముక్కునే కోసేశాడు. ఈ సంచలన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం జబువా జిల్లాలోని రాణాపూర్ పిఎస్ పరిధిలోని పడల్వా అనే మారుమూల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ గ్రామానికి చెందిన రాకేష్ బిల్వాల్ తన భార్య కొడుకుతో కలిసి బతుకు తెరువు కోసం గుజరాత్ కు వెళ్లాడు. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానంతో రాకేష్ నిత్యం వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతను పెడుతున్న చిత్రహింసలు భరించడం తన వల్ల కాదని, నమ్మకపోతే తనకు విడాకులు ఇవ్వాలని ఆమె కోరింది. దీంతో స్వగ్రామానికి వెళ్లి పెద్దల సమక్షంలో మాట్లాడుదాం అని పడల్వాకు ఆమెను తీసుకుని వచ్చాడు భర్త రాకేష్. ఇక ఇంట్లోకి రావడంతోనే పెద్ద కర్ర తీసుకొని భార్యను విచక్షణ రహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా బ్లేడ్ తో ఆమె ముక్కును కొడుకు కళ్ళ ముందే కోసేశాడు. ఆమె పెద్ద కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు భయంతో ఆమె కొడుకు ఏడుస్తున్నా తన భర్త కొట్టడం ఆపలేదని, అతనికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని కోరింది. అయితే భర్తలు భార్యల ముక్కు కోసే సంఘటనలు సంచలనాన్ని రేపుతున్నాయి. గతంలో కూడా యూపీలో ఓ భర్త తన భార్య ప్రియుడితో పట్టుబడడంతో ఆగ్రహంతో ముక్కు కొరికేశాడు. అదేవిధంగా కర్ణాటకలోని దావనగేరేలో ఒక భర్త తన భార్య ముక్కు కొరికేశాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం ఈ ఘటనకు దారితీసింది. ఇక ఇదిలా ఉంటే గతంలో భార్య అందంగా ఉందని ఓ భర్త ఆమె ముక్కును కొరికేసిన సంఘటన పెను సంచలనాన్ని రేపింది.